తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారం పెను దుమారమే రేపుతోంది. జాతీయ స్థాయి అవార్డులను 2 సార్లు దక్కించుకున్న ఏకైక కొరియోగ్రాఫర్గా ఉన్న జానీ మాస్టర్పై శ్రేష్ఠి వర్మ అనే మహిళా కొరియోగ్రాఫర్ రాయదుర్గం స్టేషన్లో కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా తన ఇంటికి వచ్చి కూడా బలాత్కారం చేశాడని పేర్కొంది. వాస్తవానికి ఏం జరిగిందనే విషయం తెలుసుకోవటానికి జానీ మాస్టర్ ద్వారా తెలుసుకోవటానికి మీడియా ప్రయత్నించినప్పటికీ అతను అందుబాటులో లేడు. కనీసం అతను ఇంతవరకు ఈ విషయంపై స్పందించలేదు కూడా, మౌనంగా ఉన్నాడు. అతను ఎంతో ఇష్టపడి చేరిన జనసేన పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో విధులకు దూరంగా ఉండాలని ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం నెల్లూరులో ఉన్నాడనే సమాచారం మేరకు నార్సింగి పోలీసులు అక్కడికి కూడా వెళ్లారు. తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి జానీ మాస్టర్ అధ్యక్షుడిగా ఉన్నారు. జానీ మాస్టర్ పై శ్రేష్ఠి వర్మ లాంటి మహిళా కొరియోగ్రాఫర్, అందులోనూ కెరీర్ ప్రారంభంలో ఉన్న వర్మ కేసు పెట్టే ధైర్యం చేయదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె వెనుక ఉన్న పెద్దవారు ధైర్యం కల్పించి జానీ మాస్టర్ పై కేసు పెట్టించినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సంఘటన బయటకు వచ్చిన వెంటనే గీతా ఆర్ట్స్ శ్రేష్ఠి వర్మకు అవకాశాలిస్తామని ముందుకొచ్చింది. ఫిల్మ్ ఛాంబర్ కూడా అండగా నిలబడింది. ఆమెకు అండగా నిలబడి జానీపై కేసు పెట్టించటం వెనుక ఓ తెలుగు స్టార్ హీరో హస్తం ఉందంటున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఆ హీరోకు కూడా జానీ మాస్టర్ అద్భుతమైన కొరియోగ్రఫీ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తికి జానీ మాస్టర్ మద్దతుగా నిలవటం, బహిరంగంగానే ఆ విషయం ప్రకటించటంతో పాటు బయటకు రాని మరికొన్ని సంఘటనలు కూడా ఉన్నాయని తెలుగు ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి. జానీ మాస్టర్ను ఇలాగే వదిలేస్తే తనకు ఇబ్బంది అవుతుందని భావించిన ఆ స్టార్ హీరో ఇలా పావులు కదిపినట్టు సమాచారం. దీనిపై తెలుగు సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.